మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బిఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే బాలరాజ్ యాదవ్ గారు. నమస్తే. సో బాలరాజ్ యాదవ్ గారు, ఏంటి 3 నెలల్లోనే బిఆర్ఎస్ అంతా ఖేల్కతం దుకాన్ బంద్ అన్నట్టు ప్రచారం జరుగుతుంది. అసలు బిఆర్ఎస్ పని అయిపోయింది, మళ్ళీ లేవదు. కేసీఆర్ గారు మూలన పడ్డారు, కవిత గారు అరెస్ట్. ఈ గందరగోళాల మధ్య ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ వైపు చూడడాలు. ఏం సార్ మరి 3 నెలల్లో పార్టీ ఇంత ఘోరంగా తయారైంది? ఇవాళ పార్టీ మారిన వాళ్ళు తయారైన వాళ్ళు ఎవరు మీరు చెప్పాలి ఫస్ట్. ఇవాళ గూడెం నగేష్ మా దాంట్లో తయారు కాలే. అదేవిధంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి మా దాంట్లో తయారు కాలే. రంజిత్ రెడ్డి మా దాంట్లో తయారు కాలే. అదేవిధంగా ఇవాళ మా పార్టీ నుంచి మారిన ఎవరైతే బీబీ పార్టీలు మా దాంట్లో తయారు కాలే. అదేవిధంగా రాములు గారు మా దాంట్లో తయారు కాలే. ఎవరు వీళ్ళందరూ కూడా మా దాంట్లో తయారైన నాయకులు కాదు. రాజకీయాల్లో అధికారం పోయినప్పుడు పార్టీలు మారడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య కాలంలో. అంటే ఇదే సంస్కృతితో తెలంగాణకే పరిమితమైనట్టు ఇలా మీడియా ఛానళ్ళు, మీడియాల్లో కథనాలు, సోషల్ మీడియాల్లో పెద్ద పెద్ద హెడ్డింగులు పెడతా ఉన్నారు చూసినావా. ఇలా ఈ సంస్కృతి ఈరోజు తెలంగాణలో స్టార్ట్ అయినట్టు, ఇది బీఆర్ఎస్ పార్టీకి పరిమితమైనట్టు, గతంలో ఎక్కడ లేనట్టు, ఇలా దీంతో కేసీఆర్ పనే కథమైనట్టు, బీఆర్ఎస్ పార్టీ లేనట్టు ఏదైతే విస్తృతంగా ప్రచారం జరుగుతుందో ఇది శుద్ధాబద్ధం అంటున్నాను. ఇది బీఆర్ఎస్ పార్టీ మీద కోపం, కేసీఆర్ నాయకత్వం మీద కోపం. కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండకుండా చేయాలని అనుకున్న వాళ్లకు, ఎవరైతే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మా మీద విషగులికలుగా పనిచేసినటువంటి పత్రికలు ఉన్నాయి కదా, విషగులికలుగా తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా, విషగులికలుగా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతికి ఎక్కడ ఆగమైద్దో, మా వ్యాపారాలు ఎక్కడ లాస్ అవుతుందని చెప్పేసి ఉన్నటువంటి మీడియా ఛానల్ ఉన్నాయి కదా, తెలంగాణ ఇష్టపడే ఛానల్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇంకా బలంగా కావాలన్నటువంటి పత్రికలు ఉన్నాయి, మీడియా అధిపతులు ఉన్నారు. అదే క్రమంలో కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు, కేసీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళు, కేసీఆర్ అంటే మా వ్యాపారాలు లేకపోతే మా సంబంధించినటువంటి పెత్తనం నడవదనుకున్న వాళ్ళు ఇలా చేస్తున్న దుష్ప్రచారం చెప్తా ఉన్నాను. నాడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చేసినారు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడు అదే పని చేసినారు. ఇలా ఏదో ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపని సర్వసాధారణ రాజు గారు. ఒక పార్టీ ఓడవచ్చు, ఒక పార్టీ గెలవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలోకి పోయింది. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ కథమైందా? 6 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు రాలేదా? కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ నాయకత్వం కానీ ఇటువంటి అనేక రకాల ఒడిదుడుకు చూసినాం. ఒక్కటి కాదు నేను చూసింది. 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల కాలంలో రాముడు వనవాసం ఎట్లయితే పోతుందో 14 సంవత్సరాలు అంటాం కదా, అటువంటి సంఘటన చూసినాం. ఒక సందర్భంలో అయితే ఏ మగల పుట్టింది పుగల మాయమైందని చెప్పారు టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు. అదేవిధంగా కేసీఆర్ అంటున్నా పక్క పలసకుండా గొంతు బిజుబిలికి చచ్చిపోతారని చెప్పేసి అన్నారు. కేసీఆర్ చావాలే, తెలంగాణ వాదం చావాలే. ఫినిక్స్ పక్షిలాగా బూడిద నుంచి ఎట్లయితే ఫినిక్స్ పక్షి సూర్యుని వైపు ప్రయాణిస్తుందో ఆ విధంగా కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫినిక్స్ పక్షిలాగా కింద పడుతున్న ప్రతిసారి సూర్యుడి వైపు ప్రయాణించిండు, విజయం సాధించిండు అంటున్నాను. నేను మీ టీవీ గారు వైబ్రాండ్ టీవీ గారు చెప్తున్నా రాజు, మళ్ళీ 2028లో ఎలక్షన్ రాకపోవా, మీరు జర్నలిస్ట్ గా ఉండకపోవరా, కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేసే వరకు పోతే పోవచ్చు 10 మంది పోండి, మీరు వద్దంటారు, మీరు వద్దంటారు, మీరు పోండి, దయచేసి పోండి. 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నది మా పార్టీకి. 65 లక్షల మంది సభ్యత్వంలో కత్తుల్లాంటి చురుకైన ఫిరంగులు లాంటి ఉద్యమంలో ఊపిరిగా నిలిచినటువంటి అనేక మంది ఫిరంగులు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫిరంగుల్ని కేసీఆర్ అనే వెపంలో పెడతాం, బుల్లెట్ లాగా తయారు చేస్తాం, ఈ తెలంగాణ రాష్ట్ర నూతన నాయకత్వం తయారు చేస్తాం.